రియంబర్స్మెంట్ స్కీమ్ ను యథాతథంగా అమలు చేయాలని, ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బహిష్కరిస్తూ కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేసుకున్నా కూడా కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని, సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఉద్యోగాల విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్లు చెల్లించే ముఖ్యమంత్రి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 8,000 కోట్లను అప్పుగా తీస్తే తప్పేంటని ప్రశ్నించారు. విద్య కొరకు బడ్జెట్ లేదు అనడం చాలా బాధాకరం. మూసీ సుందరీకరణ, మెట్రో అభివృద్ధులకు మేము అడ్డంకి కాదు. వీటిపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని మండిపడ్డారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ యథావిధంగా కొనసాగాలి. ఈ నెల 30న జరిగే తరగతుల బహిష్కరణకు అన్ని విద్యార్థి సంఘాల, కుల సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత తెలుగు సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఒకప్పుడు విప్లవాత్మకమైన మార్పు రావడంతో ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చాయి. అందరూ కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సమాజంలో శరవేగంతో మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు కంప్యూటర్ వస్తే చాలా గ్రేట్ అనుకున్నాం. కంప్యూటర్ వచ్చింది, ఎలక్ట్రానిక్ వచ్చింది, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డాటా వచ్చింది, డేటాబేస్డ్ కంపెనీ, ఇవన్నీ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు నిన్న మొన్న కొత్తగా ఫార్మసీ లోపల కూడా రీసెర్చ్ జరిగితే ఇక్కడ మనం మందులు ఎక్కడికి వెళ్ళి కెమికల్స్ తోటి చెట్ల మందులు, ఆయుర్వేద మందులు తయారు చేశాము. ఇప్పుడు గ్రహాంతరాలలో ఉన్నటువంటి మట్టితోటి, అక్కడ ఉన్న శిలాజాలతోటి మందులు తయారు చేయొచ్చని సైన్స్ కనిపెడుతుంది. అంటే మానవ వనరులను అభివృద్ధి చేస్తే సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను మనం చూస్తున్నాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా ఈరోజు చాలామంది టీవీలలో చర్చ జరుగుతుంది. ఇది పెట్టి గౌరవనీయులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఎంతో మా మీద ప్రేమతోటి స్కీమ్ పెట్టారు. మీరు రాజశేఖర రెడ్డి పేరు కూడా ముంచేటట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ కదా రాజశేఖర రెడ్డి, ఆయన పేరు ఎట్లా మార్చుకోవాలి? ఏమన్నా డౌట్స్ ఉంటే ఓపెన్ డిబేట్ పెట్టి మనం మాట్లాడదాం. నీకు ఉండొచ్చు, నీకు నా బ్రాండ్ ఉండాలి, ప్రతి స్కీమ్ మీద అని ఉంటుంది. నీది పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నీ బ్రాండ్ పెట్టుకో, పబ్లిక్ స్కూల్లో నీ బ్రాండ్ పెట్టుకో. ఫీజు రియంబర్స్మెంట్ మీద నీ బ్రాండ్ రావాలంటే టోటల్ ఫీజు, ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఇస్తున్నారు, టోటల్ అడ్మిషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు ఇచ్చి నీ బ్రాండ్ పెట్టుకో. అంతేగాని ఇప్పుడు ఉన్నది కట్ చేసి నా బ్రాండ్ పెడతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రైతు బంధు తీసేసి రైతు భరోసా అది తీసేసి దాని పేరు ఇంకోటి పెట్టి అమ్మో ఇట్లా పెట్టాలి, నా బ్రాండ్ ఉండాలి, రేవంత్ రెడ్డి బ్రాండ్. మాకేం అభ్యంతరం లేదు, బ్రాండ్ ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. మీరు అంటే మాకు ప్రేమ ఉన్నది, ఇంకా ప్రేమ పెంచుకో. ఎట్లా దాని స్కీమ్ను ఎన్లార్జ్ చేయి. ఇప్పుడు ట్యూషన్ ఫీజుతో పాటు స్పెషల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, ఇంకేమన్నా ఉంటే పాకెట్ మనీ కూడా పెట్టి నీ బ్రాండ్ పెట్టుకో. పాకెట్ ఉన్నదాన్నంతా కట్ చేస్తా అంటే బ్రాండు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో, డాక్టర్ అరుణ గారి అధ్యక్షతన ఈ నెల 30వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా కలెక్టరేట్ల ముట్టడి, వేలాది మందితోని మరి కలెక్టరేట్ల ముట్టడి, ఆర్డీఓల ముట్టడి, ఎంఆర్ఓల ముట్టడికి తరలి రావాలని చెప్పి మరి పిలుపునియడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఏ విధంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డితోని కొట్లాడి ఆర్ కృష్ణ 6 రోజులు ఆమర నిరాహార దీక్ష చేపట్టి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, డాక్టర్, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా పూర్తి ఫీజులు చెల్లించే విధంగా ఆర్ కృష్ణ తీసినటువంటి జీవో నెంబర్ 58, 59 దీన్ని యథావిధంగా కొనసాగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవ విధానానికి వస్తే, గతంలో మనం మాజీ ముఖ్యమంత్రులు గౌరవ రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ మా దగ్గర బడ్జెట్ లేదు, దీన్ని ఎత్తివేసే ప్రమాదం చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఏమైంది,
వాళ్ళ ఉన్న సీట్లకి ఎసరైంది. అవి గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు ఏదో మాట మాట్లాడబోయారు. కృష్ణన్న ఒకటే మాట చెప్పాడు, బిడ్డ దీని తెరువు వస్తే భస్మం అయిపోతారు అని చెప్పగానే అసెంబ్లీలో చెప్పాడు, దీని తెరువు రాను. అసలు ఇది ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడి నిరాహార దీక్ష చేసి చేపట్టినటువంటి ఈ యొక్క యజ్ఞానికి నేను చేదోడు వాదోడుగా ఉంటానే తప్ప నేను ఫీజు రియంబర్స్మెంట్ జోలికి రాను అని చెప్పినటువంటి మాట కిరణ్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఏదో ఆషామాషా అనుకుంటున్నాడు, మా దగ్గర బడ్జెట్ లేదు, ఇలా బడ్జెట్ లేదని చెప్తున్నావు. కుంభకోణాలన్నీ ఎక్కడ పోతున్నాయి, లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి, ప్రతి నెల ప్రతి ఏటా తీసుకొచ్చే 16 లక్షల కోట్లు ఎక్కడ బడ్జెట్ పోతుంది, వచ్చే ఆమ్దాని ఎక్కడ పోతుంది, విద్యార్థులకు 10,000 కోట్లు లేవా, 8,000 కోట్లు నువ్వు లెక్క ప్రతి సంవత్సరం తీస్తే ఎంత, సంవత్సరానికి 2,500 కోట్లు మాత్రమే సరిపోతుంది. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి విద్యార్థికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఫీజులను నెలకు మరి పిల్లల అకౌంట్ల కాలేజ్ యాజమాన్యానికి చేరజేస్తున్నారు. ఒక్కసారి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి విజయ్ మహారాష్ట్ర, అక్కడ కూడా తమిళనాడులో విజయ్ కొత్తగా వచ్చాడు. విద్యార్థులకు ఎక్కడికక్కడ అండగా ఉండి మరి విధానాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ పాఠశాలనే కానీ కాలేజీలనే కానీ కార్పొరేట్ దీటుగా తీర్చిదిద్దుతున్నటువంటి యువ నాయకులనైనా చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బిడ్డ నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ జోలికి వస్తే మీరు భస్మాసుడిలాగా మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకున్నట్లు అవుతుంది. ఇలా ఎందుకంటే ఆర్ కృష్ణన్న దాని ఒక యజ్ఞం లాగా, దాని ఒక ప్రతి బీసీ బిడ్డ ఇలా చదువుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకులాలో ఉన్నటువంటి ఓసీలు కూడా ఇలా చదువుకొని ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, దేశ భవిష్యత్తును తిరగరాసే ఒక సైంటిస్ట్ కావాలని ఒక ఆలోచనతోని ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించిండు. తను త్యాగం చేసి తన జీవితం అంకితం చేసిండు. కానీ అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ జోలికి వస్తే భస్మాసుడిలాగా మీరు భస్మం అవుతారు, దస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ నెల 30వ తారీఖు నాడు ప్రతి ఒక్క లీడర్లు కూడా, విద్యార్థి లీడర్లు, సంక్షేమ సంఘం లీడర్లు, అదేవిధంగా ప్రతి ఒక్క వారికి కూడా నేను పిలుపునిస్తున్నాం. లక్షలాది మందిగా రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది విద్యార్థులు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి మనము స్వచ్ఛందంగా మరి మన నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కలెక్టరేట్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలను ముట్టడించి మన అభినందన పత్రాలు ఇచ్చి మాకు రియంబర్స్మెంట్ యథావిధిగా కొనసాగుతుందా, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం రణరంగం కావాలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రికి ఎందుకు అంటున్నా అంటే విద్యాశాఖ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి మరి మీరు అతి తొందరలోనే ఈ 30 తారీఖు లోపల యథావిధంగా ఇస్తున్నామని చెప్పి ప్రకటన ఇవ్వాలి, లేకపోతే బిడ్డ కబద్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం.